డ్రగ్స్ గంజాయి విషయంలో చంద్రబాబు గారు కీలకమైనటువంటి నిర్ణయమే. ఇదివరకు సెబ్ అనేటటువంటి పేరుతో పెడితే ఏది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆకే రవికృష్ణ గారి నేతృత్వంలోని బృందానికి అప్పచెప్పారు. ఎక్కడికక్కడ వాళ్ళకి ఓ భారీ ఏర్పాట్లు కూడా చేశారు. అంటే పోలీసు అధికారులను పెద్ద ఎత్తునిచ్చి ఓ భారీ టీంని ఇచ్చారు. అది కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు అవసరమైనటువంటిది భారీ స్టాఫ్ కావాలి. టోటల్గా 724 మంది పోలీసులను ఇచ్చారు వాళ్ళకి. ఇందులో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినటువంటి ఆయన కావడంతో రవికృష్ణ గారికి మంచి అనుభవం ఉంది. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అధిపతిగా నియమించింది ఆయన్ని. అమరావతిలో హెడ్ క్వార్టర్ పెట్టింది. దానికి ఓ సెల్ ఏర్పాటు చేశారు. 2 ఎస్పీలు, 4 అడిషనల్ ఎస్పీలు, 6 డిఎస్పీలు ఇందులో కీ పాయింట్గా ఉంటారు. ఒక ఏఎన్టీఎఫ్ సెల్ ఏర్పాటు చేసి 26 మంది ఎస్ఐల నేతృత్వంలో సిబ్బంది గంజాయి డ్రగ్స్ కట్టడికి చేస్తారు. నాన్ క్యాడర్ ఎస్పీ అడ్మినిస్ట్రేషన్ చూస్తారు. 4 అడిషనల్ ఎస్పీలలో 2 టాస్క్ ఫోర్స్లో కీలకంగా వ్యవహరిస్తే మరో 2 దర్యాప్తు అడ్మిన్ బాధ్యతలు చూస్తారు. 6 డిఎస్పీలో రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్లో 2 టెక్నికల్ వింగ్, దర్యాప్తు, ప్రాసిక్యూషన్, అడ్మిన్, లీగల్ అండ్ ట్రైనింగ్కి ఒక్కొక్కళ్ళు ఉంటారు. రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ నుంచి ఏడీ స్థాయి అధికారి, లీగల్ అడ్వైజర్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్, చీఫ్ అనలిటికల్ ఆఫీసర్గా సంబంధిత శాఖ నుంచి నిపుణుల్ని డిప్యుటేషన్ మీద పనిచేస్తారు. అయితే గంజాయి సాగు, సరఫరా మొదలుకొని విక్రయాల దాకా ఎవరు పట్టుబడినా వాళ్ళ మీద అమరావతిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఏఎన్టీఎఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తారు. డిఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో 5 సీఐలు, 10 మంది ఎస్ఐలు, 10 మంది హెడ్ కానిస్టేబుల్, 40 మంది కానిస్టేబుల్, 8 మంది హోంగార్డులు, 8 మంది డ్రైవర్లు కలిపి మొత్తం 82 మంది ఉంటారు. ఏఎన్టీఎఫ్ ప్రధాన కార్యాలయంలో 5తో పాటు ఎస్పీలు, సిబ్బంది, మినిస్టీరియల్ అందరూ కలిపి 180 మంది పనిచేస్తారు. రాష్ట్రంలోని 26 జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెల్స్లో సిఐలు, ఎస్ఐలు, ఇతర యూనిఫామ్ సిబ్బంది మొత్తం 461 మంది నియమించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది. అదనంగా సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు, ఇతర సహాయ సిబ్బంది 110 మందిని అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకోబోతున్నారు. ఓవరాల్గా చెక్ పోస్టులు, ఫేషియల్ రికగ్నైజేషన్లు ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఒక చక్కటి ఆలోచన చేసుకొచ్చారు. ఇదివరకు జగన్ హయాంలో సెబ్ పెట్టారు. కాకపోతే ఎక్సైజ్ వాళ్ళని ఇందులో కొంతమందిని తీసుకొచ్చారు. ఇతర డిపార్ట్మెంట్ నుంచి కొంతమందిని తీసుకొచ్చారు. వాళ్ళు గంజాయి పట్టుకున్నారు, డ్రగ్స్ పట్టుకున్నారు, మందు పట్టుకున్నారు, అంతా పట్టుకున్నారు. కాకపోతే వాటికి కేసులు, అరెస్టులు వరకు జరుగుతున్నాయి కానీ విచారణలు వేగంగా జరగటం కానీ ఫర్దర్ యాక్టివిటీ అంటే వాళ్ళకి పట్టుకున్నారంటే దాని హెడ్ క్వార్టర్ ఏంటి, దానికి వెనకాల ఉన్నటువంటి లింకప్పులు దర్యాప్తు చేయించడంలో ఫెయిల్ అయ్యేది. ఇక్కడ ఆ విషయంలో బాధ్యతాయుతంగా చంద్రబాబు గారు ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం అభినందనీయం.